హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం లొకేషన్ వైజ్గా చూసుకున్నప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ మనకి ఓఆర్ఆర్ నుంచి మనకి యాజ్ టువర్డ్స్ శ్రీశైలం వెళ్ళే రూట్లో మధ్యలో తుమ్మలూరు అనే విలేజ్ ఉందండి. ఆ తుమ్మలూరు విలేజ్ నుంచి కనెక్టివిటీ డైరెక్ట్గా రైట్ సైడ్కి మహేశ్వరం కనెక్టివిటీ ఉందండి. 33 ఫీట్ రోడ్డు, ఎగ్జిస్టింగ్ 33 ఫీట్ రోడ్ ఉంది. మనకి ప్రపోజ్డ్ అది 80 ఫీట్ రోడ్ అవుతుంది కనెక్టివిటీ డైరెక్ట్గా తుమ్మలూరు విలేజ్ నుంచి డైరెక్ట్గా మహేశ్వరంకి. సో మనకి తుక్కుగూడ నుంచి మనకి మహేశ్వరం ఆర్చి వరకు దగ్గర ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ ముందుకు వస్తే అక్కడ నుంచి రైట్ సైడ్కి మనకి మహేశ్వరం వెళ్ళడానికి ఇంకొక రూట్ ఉంది తుమ్మలూరు నుంచి. సో మనకి ఈ ప్రజెంట్ మనకి లొకేషన్ వైజ్గా చూసుకున్నప్పుడు ఈ లొకేషన్ ఏంటి అంటే మనకి ఇది కంప్లీట్గా తుమ్మలూరు విలేజ్ కిందకి వస్తుంది. ఈ తుమ్మలూరు విలేజ్ కింద మనం ఉన్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి కంప్లీట్గా ఒక ఫామ్ ల్యాండ్ అండి. ఇది ఒక రిసార్ట్ టైపు ఒక ఫామ్ ల్యాండ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఈ ల్యాండ్ టోటల్గా 30 ఎకర్స్ ల్యాండ్ అండి. ఇది మొత్తం ఈ 30 ఎకర్స్ ల్యాండ్లో మనకి టోటల్గా ఫార్మింగ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే మనకేంటంటే టోటల్ ఇక్కడ ఫ్రూట్ ట్రీస్ కానీ లేకపోతే బేరింగ్ ట్రీస్ కానీ, అంటే మనకి ఇక్కడ ఏమొచ్చాయో చూడండి, మీకు కనపడే అంటే జామకాయ కానీ లేకపోతే యాపిల్స్ కానీ, మ్యాంగో ట్రీస్ కానీ లేకపోతే సపోటా కానీ ఇవన్నీ మనకి ఇక్కడ వేయడం జరిగింది మన ఫామ్ ల్యాండ్లో. సో ఈ ఫామ్ ల్యాండ్కి మనకి డిస్టెన్స్ వైజ్గా చూసుకున్నా లేకపోతే డెవలప్మెంట్స్ వైజ్గా చూసుకున్నా కూడా మనకి చుట్టుపక్కల అంటే మన సిటీకి చుట్టుపక్కల ఓఆర్ఆర్ వైపు అంటే తుక్కుగూడ శ్రీశైలం హైవే కానీ అటు సైడ్ ముంబై హైవే కానీ ఇట్లా నియర్ బై మనకి సిటీకి నియర్ బై 10,000 బిలో ప్రైస్లో ఎక్కడా కూడా దొరకట్లేదండి. బట్ మనకి తుక్కుగూడ నుంచి శ్రీశైలం హైవే వెళ్ళే రూట్లో టువర్డ్స్ శ్రీశైలం హైవే వెళ్ళే రూట్లో మనకి రైట్ సైడ్ తుమ్మలూరు విలేజ్ దగ్గర మనకి 10,000 బిలో ప్రైస్లో మనకి ఫామ్ ల్యాండ్లో ప్లాట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. సో ఈ ఫామ్ ల్యాండ్లో ఉన్నటువంటి ప్లాట్స్ కూడా మనకి మినిమం 600 స్క్వేర్ యార్డ్స్లో మనం సేల్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ప్లాట్ వచ్చి 600 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. సో మనకి టోటల్ ఆల్మోస్ట్ మనకి ఇందులో ఒక 400 ప్లాట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్ కార్నర్ బిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ మనకేంటంటే ఇక్కడ మీకు ఫామ్ ల్యాండ్ అంటే జనరల్గా ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి కానీ లేకపోతే ఫార్మింగ్ చేసుకోవడానికి కానీ జనరల్గా తీసుకుంటుంటారు పబ్లిక్. బట్ ఇక్కడ మనకి సాయిల్ పరంగా చూసుకుంటే కూడా మనకి సాయిల్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి ఇది. సో ఈ రెడ్ సాయిల్లో మనకి కావాల్సిన క్రాప్ అంటే ఎక్కువ దిగుబడినిచ్చే క్రాప్స్ ఏమన్నా వేసుకోవాలనుకుంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అల్లం కానీ వెల్లుల్లి కానీ, అంటే భూమి లోపల పండేటువంటి పంటలు కానీ లేకపోతే భూమి పైన మనకి మామిడి పండ్లు కానీ లేకపోతే ఇటువంటి ఏంటంటే రెడ్ సాయిల్లో ఎక్కువ దిగుబడి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఫామ్ ల్యాండ్లో వచ్చేసి మనకి గెస్ట్ హౌస్ పర్పస్ ఇది చాలా కంఫర్టబుల్ అండి ఈ లొకేషన్. ఎందుకంటే సిటీకి మనం చాలా నియర్ బై, సిటీకి 11 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ఫామ్ ల్యాండ్ ఉందండి. అంటే మనకి ఓఆర్ఆర్ తుక్కుగూడ నుంచి మన వెంచర్ ఏదైతే ఉందో ఇది 11 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ఫామ్ ల్యాండ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇంకా మనకి ఈ చుట్టుపక్కల ఏమున్నాయంటే మనకి ఇక్కడ నుంచి మహేశ్వరం 2 కిలోమీటర్లు అండి. ఇక్కడ నుంచి మహేశ్వరం 2 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి మనకి తుమ్మలూరు 1 కిలోమీటర్, తుమ్మలూరు నుంచి మనకి శ్రీశైలం హైవే 4 to 5 కిలోమీటర్స్ ఉంటుందండి. సో మనకి కంప్లీట్గా మనకి టోటల్గా మనకి ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే 11 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. మనకి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే మనకి అక్కడ నుంచి దగ్గర ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన వెంచర్ అనేది అవైలబుల్ ఉంది. సో మీకు ఎవరికన్నా మనకి ఇక్కడ నుంచి లొకేషన్ వైజ్గా మనకి హైలైట్స్ ఏమున్నాయంటే దగ్గరలో మనకి ఫ్యాబ్ సిటీ ఉంది, మహేశ్వరంకి ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, ప్లస్ మనకి ఇక్కడ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది, టీసీఎస్ ఆదిబట్ల ఉంది, దాంతోపాటు వండర్లా కూడా నియర్ బై ఉంది, కొంగరకాలం దగ్గర కలెక్టరేట్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే మనకి చుట్టుపక్కల కూడా అన్ని డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో మనకి ఫామ్ ల్యాండ్ అనేది చేయడం జరిగింది. సో ప్రతి కస్టమర్ కూడా ఇక్కడ అంటే ఇందులో మీకు పార్క్ ఏరియా కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి వెంచర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో వెంచర్ ఎంట్రన్స్లోనే మనం పార్క్ అవైలబిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. లాన్లో వెహికల్ వెళ్తుంది చూడండి, ఆ వెహికల్ దగ్గర మనకి పార్క్ అవైలబిలిటీ వస్తుంది. అది ఎంట్రన్స్ అండి. ఆ కార్ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది మన వెంచర్కి మన ఫామ్ ల్యాండ్కి అది ఎంట్రీ అవుతుంది. జస్ట్ ఆ కారు పక్కనే ఎంటీ ప్లేస్ ఉంది, అది మనకి పార్క్ అండి.
సో దాంతోపాటు మనకి ఇక్కడ ప్లాంటేషన్ కూడా రెడీ అవుతుందండి. టోటల్ మనకి ఇక్కడ వాటర్ కానీ లేకపోతే ఇక్కడ మొక్కలు పెట్టడం కానీ ఆల్మోస్ట్ వర్క్ అంతా నడుస్తూ ఉందండి ప్రజెంట్. సో మనకి కమింగ్ ఇయర్స్లో ఇక్కడ ఎవరైతే చాలా చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఇందులో పెట్టుకోగలిగితే వాళ్ళకి 100% ఫ్యూచర్ కమింగ్ ఇయర్స్లో వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి 100% ప్రాఫిటబిలిటీ ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే మనకి నియర్ బై మనకి శ్రీశైలం హైవే చాలా దగ్గర అండి. అంటే చాలామంది పబ్లిక్ ఇక్కడ నుంచి ఫార్మాసిటీ దాకా వెళ్ళి అక్కడ కొంటున్నారు. బట్ మనం ఫార్మాసిటీ కన్నా ముందే ఉండి ఓఆర్ఆర్కి దగ్గర ఉండి మహేశ్వరంకి దగ్గర ఉండి పక్కన విలేజ్ పక్కన ఉండి మనకి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే సిటీ అవుట్కట్స్లో ఉన్న ఈ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ రావని గ్యారంటీ 100% గ్యారంటీ అనేది ఉంటుంది. సో ప్రతి కస్టమర్ కూడా ఈ వీడియోని వాచ్ చేసిన ప్రతి కస్టమర్ కూడా దీన్ని క్షుణ్ణంగా విని ప్లస్ మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి రిటర్న్స్ ఉంటాయా లేదనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సిటీకి దగ్గరగా మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎందుకంటే ఇది డెవలప్మెంట్ అవుతున్న ఏరియా ప్రస్తుతం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న ఏరియా. ఈ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ కమింగ్ ఇయర్స్లో 100% ప్రాఫిటబిలిటీ ఉంటుందని మేమైతే అనుకుంటున్నామండి. సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలన్నా కూడా మీకు కింద మెన్షన్ చేసినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరే కాంటాక్ట్ అవ్వండి. ప్లస్ ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.